ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 11వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 11వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వాక్కు పరంగా కానీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు పరిస్థితుల్ని అదుపు చేసే సామర్థ్యాన్ని మీరు కోల్పోతారు. ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి, కొంచెం అతి విశ్వాసానికి వెళ్ళి, మీరంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలని, ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మీకు అవసరం ఉన్నా లేకపోయినా అత్యంత ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం అవకాశం ఉంటుంది. ఈ అత్యంత ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల మీ దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు అయిపోయి తిరిగి మళ్ళీ ఖాళీ చేతులతో, అంటే రుణాలు చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే చేతిలో డబ్బునంతా కూడా మీరు ఖర్చు పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఇతరుల యొక్క మెప్పు పొందాలని, ఇతరుల దగ్గర మీ యొక్క గౌరవం ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని, అది అవసరం లేకపోయినా. అందువల్ల ఈ విషయంలో మాత్రం కుంభరాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ఖర్చులు విపరీతంగా పెరిగినప్పుడు మీరు ఏది అవసరమో, ఏది అవసరం కాదో, ఏ ఖర్చు అవసరమో, ఏ ఖర్చు అవసరం కాదో అనే విషయాన్ని తెలుసుకుని ఆ మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ, మీరు చేస్తున్న పనులు కానీ ఏదో రకంగా ఆ పనులకి, కార్యక్రమాలకి ఏదో రకంగా ఇబ్బందులు ఏర్పడటం, ఆటంకాలు ఏర్పడటం, సమస్యలు రావటం, కాలాతీతం అవ్వటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కలగటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే ఎంత చేస్తున్నా మనకి సరైన ఫలితం రావట్లేదని ఒక రకమైన భావన మీలో ఏర్పడుతుంది. అది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేయటానికి దోహదం చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ సభ్యులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్స్తో మీకు అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క పిల్లల ఆరోగ్యం పట్ల కూడా మీకు కొంచెం ఆందోళన పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సజ్జనంత వరకు మౌనంగా ఉండిపోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే దూర ప్రయాణాలు చేయటానికి అవకాశాలు ఏర్పడినప్పటికీ కూడా మీరు వాటిని ఏదో విధంగా ఆగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. బంధువులతో, మిత్రులతో కూడా మీకు అభిప్రాయ భేదాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి, అలాగే ఘర్షణలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీల నుంచి కొన్ని సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే గతాన్ని కూడా మీరు తవ్వుకునే అవకాశం ఉంటుంది. గతంలో మీరు చేసిన పొరపాట్లు కానీ, గతంలో చేసిన మీ పనులు కానీ, ఆ పనుల్ని మళ్ళీ తిరిగి తవ్వుకుని వాటి గురించి మీరు మళ్ళీ తిరిగి బాధపడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీ కాలాన్ని వృధా చేసుకుంటారు. అలాగే అసహనాన్ని పెంచుకుంటారు. సమాజం పట్ల అసహనాన్ని పెంచుకుంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే విషయం ఒక మీకు అనిశ్చిత పరిస్థితి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న ఒక అనిశ్చితమైన పరిస్థితి మీలో ఏర్పడుతుంది. ఆ మీలో ఏర్పడి మీకు కోపం పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది. ఆ అసహనాన్ని కనుక ఇతరుల మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా కూడా సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. అభిప్రాయ భేదాలు వస్తాయి, సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించాలి. ఓర్పుతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు. మీ యొక్క మనస్సు వేరే విధంగా పరిపర విధాలుగా వెళ్ళకుండా మీరు చదువు మీదే దృష్టి పడేటట్టుగా చదువు మీదే లగ్నం చేసేటట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఇబ్బందులు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము చదువుకోండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే చంద్రుడికి సంబంధించి చంద్రజపం చేయటం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.